మొన్న జరిగిన హైందవ శంకరావ సభలో సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇటు హిందూ సమాజానికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అనంత శ్రీరాము అంటే తాను తాగినటువంటి పాలు తాగి రొమ్మునే గుద్దే విధంగా మాట్లాడారు. ఇండస్ట్రీలో వచ్చి ఎదిగిన తర్వాత ఇప్పుడు ఇండస్ట్రీ మీద విమర్శలు చేయడం ఏంటని పెద్ద ఎత్తున తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్లు కానీ లిరిక్ రైటర్స్ అని వీళ్ళంతా కూడా మాట్లాడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి భారతీయ జనతా పార్టీ నేత హిందూవాది యామిని శర్మ ఉన్నారు. మాట్లాడదాం. మేడం, మీరు కూడా ఆ రోజు ఉన్నారు, సభ జరిగిన రోజు. అనంత శ్రీరామ్ మాట్లాడిన మాటలు హైందత్వానికి సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమలో హైందవ మతం హననానికి గురవుతుంది, ఖచ్చితంగా దీని మీద నేను నిలబడి మాట్లాడుతున్న కామెంట్ చేశారు. మీరేం చెప్తారు? అది ఖచ్చితంగా ఆహ్వానించదగిందండి. ఎందుకంటే ఎన్నో దశాబ్దాలుగా చూస్తే బాలీవుడ్ నుంచి మొదలుకొని ఇంకా చెప్పాలంటే తెలుగు ఇండస్ట్రీలో కూడా కొన్ని దశాబ్దాల నుంచి ఒక ప్రణాళికాబద్ధంగా హిందుత్వం పైన, కేవలం హిందుత్వం పైనే ఇటువంటి అవహేళన లేదా సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా పాటలు కానివ్వండి, డైలాగులు కానివ్వండి, లేదంటే పాత్రలు కానివ్వండి, సన్నివేశాలు, ఇటువంటి క్యారెక్టర్స్ ఇట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అట్లీస్ట్ అనంత శ్రీరామ్ గారు తన కెరియర్ గురించి కూడా భయపడకుండా వారు మొన్న మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఏ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి ఆ ఇండస్ట్రీ యొక్క ప్రాబ్లమ్స్ కానీ లోటుపాట్లు తెలుస్తాయి. వారు బయటకు వచ్చి మాట్లాడిన ప్రతి మాట, ప్రతి అక్షరం అక్షర సత్యం. అది కాదని ఎవరైనా చెప్పగలరా? ఈ రోజున భుజాలు తడుముకున్నటువంటి కొంతమంది సినీ పెద్దలు, డైరెక్టర్లు కానీ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో అంటున్నారు. వాళ్ళందరికీ సూటి ప్రశ్న, ఇటువంటి కించపరిచేటటువంటి పాత్రల్ని కానీ లేదంటే సన్నివేశాలని ఇతర మతాలపైన తీసే దమ్ముందా వాళ్ళకి? తీస్తే కనుక అసలు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో వాళ్ళు పరిగెత్తించి కొడతారు సినిమా రిలీజ్ అవ్వకుండానే. కానీ కేవలం హిందుత్వం పైన అంటే మొదటి నుంచి కూడా మనం చూస్తూనే ఉన్నాము. అటు సాహిత్యంలోనూ, ఇటు విద్యారంగంలోనూ, ఇలా అన్ని రకాలుగా కూడా అన్ని రంగాల్లో కూడా సనాతన ధర్మం పైన ప్రణాళికాబద్ధంగానే కుట్రలు జరుగుతున్న భాగంలో సినీ ఇండస్ట్రీ కూడా తాము పాల్పంచుకున్నారు. ఇప్పుడు అనంత శ్రీరామ్ అన్నగారితో దాంట్లో తప్పే ఉంది. అవును, కొంతమంది విమర్శ చేస్తున్నారు, ఆయన మరి కొన్ని పాటలు రాలేదన్నారు. ఆయన కొన్ని పాటలు రాసిండొచ్చు, కానీ మొన్న లక్షలాది మంది మధ్యలో సభావేదికగా క్షమాపణ చెప్పారు కదా. ఆ తర్వాత నేను ఇంకా చెయ్యను అని చెప్పని ఆయన రియలైజ్ అయ్యారు కదా. అయ్యి పోరాటం చేస్తున్నారు ఇప్పుడు దానిపైన. మరి ఎవరో ఒకరు ఎక్స్పోజ్ చేయాలి కదా. ఈ విధంగా ఎవరు మాట్లాడకుండా ఉంటే నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడేది ఎవరు? ఎంత బతుకు తెరువు కోసమైనా, ఎంత వృత్తిరీతి అయినా సరే, ఇందాక చెప్పినట్టుగా వేరే మతాలను మరి కించపరచడానికి ధైర్యం రాదు కదా. కేవలం హిందూ ధర్మం పైనే వాళ్ళకి వస్తుంది. దీంట్లో విమర్శ చేసేవారు ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి. చేతనైతే కనుక మీకు దమ్ముంటే నిజంగా మీరు వేరే మతాలకు చెందిన వాళ్ళు ఉండుండొచ్చు, దాంట్లో మనకు సంబంధం లేదు. కానీ మీకు చేతనైతే హిందూ ధర్మాన్ని గౌరవించండి. ఇక మీదటైనా సరే సినిమాల్లో, పాటలలో, సంగీతంలో లేదా పాత్రలలో ఏ విధంగా అయినా సరే సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా చూసుకోండి. అలా కాకుండా ఇప్పుడు మాట్లాడే వారిపైన మేము మళ్ళీ విమర్శిస్తాము అని చెప్పిన మాటలు ఎవరు ఆహ్వానించదగింది కాదు. మొన్న అనంత శ్రీరామ్ గారు చెప్పారు, కొన్ని సినిమా పేర్లు చెప్పారు, అటు బాలీవుడ్లో కానీ ఇటు టాలీవుడ్లో కానీ చెప్పారు. అవే కాకుండా మీరు కామన్గా చూడండి ఎంత సినిమాల ప్రభావం ఏ విధంగా పడిందంటే, పరమ పవిత్రంగా ఇప్పుడు దుర్గగుడికి వచ్చి దుర్గగుడి ప్రసాదం పులిహోర ఇచ్చారనుకోండి, కళ్ళకు అద్దుకొని తీసుకుంటాం. అదే ఏ సినిమా చూడండి పులిహోర కలుపుతున్నాడు అని అంటారు, అంటే ఒక ప్రణాళికాబద్ధంగా. అలానే పంగనామాలు పెడుతున్నాడు అని అంటారు. అంటే వెంకటేశ్వర స్వామి ఏవైతే మనం గోవిందనామాలు అనుకున్నామో పంగనామాలు పెడుతున్నాడు, పులిహార కలుపుతున్నాడు, వీడు ఇంకా రామాయణం కథలు చెప్తున్నాడు. ఎవరైనా ఎక్కువసేపు మాట్లాడతారే నువ్వు పురాణాలు చెప్పకురా అని ఇటువంటివి చాలా పకడ్బందీగా సినిమాల ద్వారా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళడం జరిగింది. నాకు తెలిసి ఇకనైనా సరే సినీ ఇండస్ట్రీ వారు దయచేసి మీరు ఇప్పటి నుంచైనా తెలుసుకుని, ఎందుకంటే ఇది లక్షలాది మంది, కోట్లాది మంది హిందువులకు మనోభావాలు దెబ్బతీస్తోంది. కాబట్టి మీరు మానుకుంటేనే మీకు ప్రజలందరికీ కూడా మంచిదని అనుకుంటున్నాను. అలాగే కొంతమంది హిందువులు కూడా తెలియకుండానే హాస్యం రూపంలో ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తుండడం బట్టే సినిమా వాళ్ళు కూడా తీస్తున్నట్టున్నారు. మీరు కూడా చూసే ప్రేక్షకులు కూడా కాస్త ఆలోచించుకోవాలి. ఎటువంటి సన్నివేశం వస్తుంది, అది మన ధర్మానికి వ్యతిరేకంగా ఉందా, కించపరిచే విధంగా ఉందని చూసుకుని ఎదురు తిరగాలని చెప్పని కూడా కోరుకుంటున్నాను. అంటే అనంత శ్రీరామ్ గారు ఇంకో కామెంట్ చేశారు, కృష్ణా జిల్లా గడ్డ మీద నిలబడి ఇక్కడ సినిమా అంటే కర్ణుడి గురించి, కర్ణుడిని పాజిటివ్గా చూపించినటువంటి దానవేర సూరకర్ణ సినిమాని డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ గురించి మొన్న వచ్చిన కలికి సినిమా నిర్మాత అశ్విని దత్ కూడా విజయవాడే. గడ్డ మీద నిలబడి వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. వాళ్ళు చేసింది కూడా తప్పే, అంటే ఎన్టీఆర్ చేసిన తప్పే, అశ్విని చేసిన తప్పే, కర్ణుడిని హీరోగా చూపించారని కామెంట్ చేశారు. అది ఎంతవరకు?
అదే అంటే వారు పోల్చి చెప్పడం అన్నమాట. ఇప్పుడు కర్ణుడు దానవంతుడు అయినప్పటికీ దానగుణం చేసినా ఆయనకి మిగతా అర్జునుడి కంటే కూడా ఇంకా లేదంటే ఇతరుల కంటే కూడా ఎక్కువగా పాత్రను ఆయన్ని చాలా హీరోలాగా హైలైట్ చేశారని చెప్పని అనంత శ్రీరామ్ గారు వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. మనం దానిలోకి అని చెప్పని ప్రత్యేకించిన కాకుండా ఓవరాల్గా నా దృష్టిలో ఏంటంటే ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీ ద్వారా హిందూ సనాతన ధర్మానికి ఏదైనా సరే ఇటువంటి అవమానం జరిగే పనులు ఉంటే కనుక మానుకోవాలని నేను సూచిస్తున్నాను. అంటే హైందవ మతం హిందుత్వం అనేది అనంత శ్రీరామ్కి ఇప్పుడే గుర్తొచ్చిందా? ఇండస్ట్రీలో వెళ్ళి పాటలు రాసి ఇంత సక్సెస్ అయిన తర్వాత ఆ ఇండస్ట్రీ ద్వారా సక్సెస్ అయ్యి ఆ ఇండస్ట్రీ ద్వారా ఈరోజు పేరు ప్రఖ్యాతి సంపాదించిన అనంత శ్రీరామ్ ఈరోజు అదే ఇండస్ట్రీ మీద విషం కక్కుతున్నారనే మాట గురించి. ఆయన ఇండస్ట్రీ మీద విషయం కక్కల రాయని వాళ్ళందరినీ ఏమనలేదే. ఎవరైతే ఇప్పుడు అంటే ఇలాగ చేస్తున్నారో వారిని ఇట్లా చేయకూడదు అని చెప్పండి. ఇలా కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏ ఇండస్ట్రీ గురించి అయినా రాజకీయాల గురించి కూడా మాట్లాడతారు, ప్రతి ఇండస్ట్రీ గురించి కూడా మాట్లాడతారు. మనం దాంట్లో నేను ఇందాక చెప్పినట్టుగా మనం తప్పు చేస్తుంటే కనుక దాన్ని సరిదిద్దుకోవాలి. అది ఆయన కూడా క్షమాపణ చెప్పారు, సభాముఖంగా చెప్పారు. నేను కొన్ని రాశాను గతంలో, నా వృత్తిపరంగా రాశాను. కానీ ఒక సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఒక బ్రహ్మాండ నాయకుడు అనే పదవి ఉన్నందుకు నేను చెయ్యను అంటే 15 ఏళ్ళు నేను కూడా చెయ్యను అనేసి వీరు కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత నుంచి కూడా నేను మారాను అని చెప్పని అన్నారు. అంతకే ఇప్పుడు బహిరంగంగా ఆయన చెప్పి నేను చెయ్యను అనడమే కదా కావాల్సింది. ఆయన ఇప్పుడు మార్పు అనేది ముందు మనం మారి ఇతరులకు చెప్పాలి. నాకు తెలిసి అనంత శ్రీరామ్ గారు అదే చేశారు. వారు తెలుసుకొని ఇక ముందట ఇంకెవరూ చేయొద్దు అని చెప్పని సలహా ఇచ్చారు, సూచన ఇచ్చారు. దాంట్లో మనం తప్పు పట్టాల్సింది ప్రత్యేకించి అనంత శ్రీరామ్ గారిని విమర్శిస్తే ఇక్కడ ఎవరికి లాభం వస్తుంది? వారు మారారని చెప్తున్నారు కదా, ఇంకేం కావాలి? కాబట్టి ఇతరులు ఎవరైనా సరే భుజాలు తడిమేసుకొని లేదంటే పెద్ద ఇబ్బంది పడిపోయి మిమ్మల్ని ఏదో అన్నారని చెప్పని రగిలిపోకుండా మీరు కోట్లాది మంది మనోభావాలు ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో అది చూసుకొని జాగ్రత్తగా సినిమాలు తీస్తే బాగుండనేది మేము కూడా ఒక హిందూ కార్యకర్తలుగా నేను కూడా మాట్లాడుతున్నాను. అంటే నిజంగా మీరు గమనించారా మేడం, సినిమాలు తెలుగు సినిమాలో హిందూకి సంబంధించినటువంటి హిందుత్వ వాదన సంబంధించి వక్రీకరణ జరుగుతుంది, చిత్రీకరణ కూడా తప్పుగా జరుగుతుందనే కామెంట్ కూడా ఆయన చేశారు. మీరు ఆ వ్యాఖ్యలతో సమర్థిస్తారా? తప్పకుండా. ఎందుకంటే మీరు గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి చూడండి, ఎన్నో సినిమాలని హిందువులు పోరాటం చేసి రోడ్ల పైనకు వచ్చి, అంతెందుకు నేను కూడా చాలా సినిమాల గురించి మాట్లాడాము. కొన్ని అశ్లీల పేర్లు పెట్టడము లేదంటే సన్నివేశాలు ఉన్నప్పుడు తీయించాము, నేను కూడా పోరాటం చేశాను. ఇప్పుడు ఉదాహరణకి లేటెస్ట్ అంటే వేరేది కానీ నిన్ననే చూశాను, పార్వతి అని ఏదో మూవీ వస్తున్నట్టుంది. కాజల్ అమ్మాయి కాజల్ కన్నప్ప దాంట్లో పార్వతీదేవి అనేసి మనకి స్పష్టంగా హిందూ సాంప్రదాయంలో ప్రతి ఏ దేవతకి సంబంధించి అయినా సరే సహస్రనామాల్లో కానీ కవచాల్లో కానీ లేదంటే ప్రతి స్తోత్రంలో కానీ ఆ దేవి చేసుకున్నటువంటి అలంకరణ దగ్గర నుంచి వస్తుంది కూడా. అటువంటి వర్ణించినప్పుడు వీరు ఇష్టారాజ్యంగా మళ్ళీ ఆవిడకి బొట్టు కూడా కనిపించకుండా పెట్టారు. మీరు చూస్తే పోస్టర్ చూడండి కావాలంటే, అసలు బొట్టు కూడా కనిపించకుండా పెట్టారు. హిందూ దేవతలు చాలా చక్కగా బొట్టు పెట్టుకుంటారు కదా, అందుకే హిందూ స్త్రీలందరం కూడా పెట్టుకుంటాం కదా, హిందువులందరం కూడా బొట్టు కూడా కనిపించకుండా ఆవిడ కంఠాభరణాలు ఏమేసుకోకుండా కిరీటం ఏం పెట్టుకోకుండా, అది నువ్వో నేనో అంటే నేను డైరెక్టర్కో తీసిన వాళ్ళు ఎవరో మరి నాకు తెలియదు. కానీ మంచు మోహన్ బాబు సమర్పిస్తే మంచు విష్ణు దీన్ని హీరోగా చేస్తున్నారు. వాళ్ళు ఎంటైర్ మొదటి నుంచి కూడా గతంలో చూసాము, వాళ్ళ ఫ్యామిలీ అంతా బ్రాహ్మిన్స్కి లేదంటే హిందూ ధర్మానికి చాలా వ్యతిరేకంగా తీశారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు కూడా మరి వాళ్ళ మనసులో ఏముంటుందో తెలియదు, క్రియేటివిటీ కోరుకుంటారో లేదంటే నేను అందరిది ఒక దారి అయితే ఉలికిపిట్టది ఇంకో దారి అన్నట్టుగా మరి పోయి సెన్సేషన్ అవుదాం అనుకుంటారు. కానీ అన్నిసార్లు అది నడవదు. ఎందుకంటే మనకి దేవీ దేవతలకు సంబంధించినటువంటి ఒక నిర్దిష్టమైన అలంకరణ కానీ చెప్పబడింది. దాన్ని కూడా పక్కదో పట్టించి నా ఇష్టం లేదంటే అందరూ మిగతా వాళ్ళు కూడా నా ఇష్టం నేనని మీకు ఎలా బుద్ధి చెప్పాలో అలా చెప్తారు. అంటే ఈ సినిమానే కాదు, సహజంగా చెప్తున్నాను నేను. అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ కాబోతుంది, భారీ బడ్జెట్గా రిలీజ్ కాబోతుంది. ఇప్పుడు పార్వతీదేవి క్యారెక్టర్ మీద మీకు అభ్యంతరాలు ఉంటే ఏమన్నా ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? అప్పుడే క్యారెక్టర్ అంటే మనకి ఎలా ఉండబోతుందో తెలియదు. జస్ట్ ఆ పోస్టర్ని బట్టి నేను గమనించింది, నేనే కాదు చాలామంది సోషల్ మీడియాలో కూడా హిందూ కార్యకర్తలు అబ్జెక్ట్ చేస్తున్నారు. దాన్ని ఇప్పటికైనా సవరించుకోండి. ఎందుకు అంతవరకు ప్రతిదీ కాంట్రవర్సీ చేసుకుంటారు? ఇంత చక్కగా బొట్టు పెట్టి ఆవిడకి ఏదైతే అలంకరణ ఉందో పార్వతీదేవి అంటే అలా పెడితే ఏమైంది? అలా పెట్టాలనే కదా, అదే చెప్తున్నాము. వేరే మళ్ళీ ఇతరులను అనడానికి ధైర్యం చాలదు. సో నేను ఒక హిందూ కార్యకర్తలా నేను చెప్పేది ఒకటే, మీరు ఇప్పటికే సినీ ఇండస్ట్రీ పేరుతోటి ఎంటర్టైన్మెంట్ కోసం పెట్టినటువంటి ఇండస్ట్రీ ఎంతోమందికి ఉద్యోగాలు జీవితాలను ఇస్తూ ఉండవచ్చు కాక, అయినప్పటికీ కూడా పని కట్టుకొని మీరు ఏది చేస్తే అది చెల్లుతుంది, మీరు ఏది తీస్తే అది జనాలు చూసేస్తారు అని అనుకుంటే కుదరదు. సినిమా ఇండస్ట్రీ ద్వారా అది ఏ రకంగా అయినా సరే హిందువులని ఇబ్బంది పెట్టే విషయం కానీ లేదంటే హిందుత్వాన్ని సనాతన ధర్మాన్ని
అవమానపరిచే విధంగా చూస్తే నేటి హిందూ సమాజం ఊరుకునే పరిస్థితులు అయితే ఖచ్చితంగా లేదు. అనంత శ్రీరామ్తో పాటు ఆయన స్టాండ్ తీసుకున్నారు ఆయనకి సపోర్ట్గా. ఆయనకి సపోర్ట్గా ఆయన స్టాండ్ అని కాదు, మొదటి నుంచి కూడా ఈ అంశాలపైన సినీ రంగంలో హిందూ ధర్మాన్ని కించపరుస్తూ వస్తున్న దానిపైన ఎప్పటి నుంచో నేను కూడా నా గలం ఎత్తుతూనే ఉన్నాను, పోరాటం చేస్తూనే ఉన్నాను. ఇప్పుడు వారు కూడా కలిసి వచ్చారు. మా అందరిది, వారిదైనా నాదైనా లేదంటే లక్షలాది మంది హిందువులదైనా ఒకటే కోరిక, ఈ సినీ ఇండస్ట్రీ ద్వారా హిందూ సనాతన ధర్మాన్ని కించపరచడం అనేది మానుకోండి, ఇంతే. థ్యాంక్ యూ. ఖచ్చితంగా సినిమా పరిశ్రమ ద్వారా హిందూ మతాన్ని వక్రీకరించి ఇవన్నీ చేయొద్దని యామిని శర్మ చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా గత ఎన్నో సంవత్సరాలుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంత హాస్యానికి సంబంధించి కానీ, పదాల వాడుకు సంబంధించి కానీ, పంగనామాలు కానీ, లేకపోతే రామాయణం కానీ, పులిహార కలప ఇలాంటి పదాలు ఉపయోగించారు. ఇప్పటికీ ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. కన్నప్ప సినిమాలో కాజల్ పాత్ర పైన కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ పాత్రను సరిచేసుకోవాలని చెప్తున్నారు. లేకపోతే హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలో ఎలాంటి తప్పు లేదు. కావాలని కొంతమంది గుమ్మడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్లు కొంతమంది ఇండస్ట్రీలో అనంత శ్రీరామ్పై విమర్శలు చేస్తున్నారని యామిని శర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.